ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి వైపు నడుస్తున్న రాష్ట్రంలో అలజడులకు వైసీపీ పాల్పడుతోందని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆరోపించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు తాము సంయమనం పాటిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. రెడ్ బుక్ గురించి వైసీపీ నేతలు పదే పదే మాట్లాడుతున్నారని, అది తప్పు చేసిన వారి కోసమేనని గుర్తుపెట్టుకోవాలని వెంకటరాజు వ్యాఖ్యానించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మద్దిపాటి స్పష్టం చేశారు. రోడ్డు మీదకి రౌడీ గ్యాంగులు తీసుకొచ్చి అరాచక శక్తుల్ని రోడ్డు మీద విచ్చలవిడిగా తిప్పుతూ ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అధికారంలో మేమున్న 164 సీట్లు మాకున్నాయి, గమనించండి. అయినప్పటికీ సంయమనం పాటిస్తూ మా యొక్క అధినేత యొక్క ఆలోచనల తీరున మేము కూడా క్రమశిక్షణతో కూడిన పాలన, పారదర్శక పాలన అందించే మీద మా దృష్టి ఉందే తప్ప మీ మీద కక్ష తీర్చుకోవాలనో, మిమ్మల్ని అంతమొందించాలనో, దాడులు చేయాలనో ఆలోచనలు మాకు లేవు, ఉండవు కూడా. రెడ్ బుక్ అంటే అదేదో వేరే రాజ్యాంగ శక్తిగా మీరు భావిస్తున్నారేమో. రెడ్ బుక్ అంటే ఏంటంటే, ఆ రోజున మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే చట్టాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజల మానవ హక్కులను కాలరాస్తూ, దాడులు చేస్తూ, హింసావృత్తిని ప్రేరేపిస్తూ ఆ రోజున హత్యాకాండ సాగించారో, ఆడబిడ్డల మీద అగత్యాలు చేశారో, ఆ రోజే నారా లోకేష్ గారు చెప్పారు, మీరు చేస్తున్న ప్రతి క్రియని చట్టం ముందు పెట్టి చట్టరీతిని శిక్షిస్తాం, మిమ్మల్ని చట్టం ముందుకు లాగుతాం, అదే రెడ్ బుక్ అన్నారు. అది చూసి మీకు వణుకు పుడుతుంది. ఎందుకంటే మీరు రాజారెడ్డి రాజ్యాంగాలు, సొంత రాజ్యాంగాలు, ఫ్యాక్షన్ రాజ్యాంగాలు రాసుకునే మీకు భారత రాజ్యాంగం అన్నా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అన్నా మీకు ఎలాంటి గౌరవం లేదని మీరు గతంలోనే నిరూపించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మీరు కూడా కటకటాల పాలవుతారు.